ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూద్దాం రండి. ఈరోజు మనం అతి పురాతనమైన శ్రీకృష్ణ దేవరాయల వారు కట్టించిన బసవన్న బావిని చూడబోతున్నాం. ఇది 800 ఏళ్ల అతి పురాతన బావి. అప్పట్లో ఈ బావిలోనే శ్రీకృష్ణ దేవరాయల వారి నిధి అంటే ఖజానా, బంగారము, ఇతర వస్తువులన్నీ బావిలో దాచేవారంట. చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో బసవన్న బావి దగ్గరకు వచ్చాం. ఈ బసవన్న బావికి ఒక చిన్న హిస్టరీ ఉందని. శ్రీకృష్ణ దేవరాయల వారి కాలంలో ఒక ఎద్దు పనిచేయదంట. ఆ ఎద్దు గుర్తుగా చూడండి, ఇక్కడ బసవన్న కాలంలో మనకు బసవన్న బావిగా దీన్ని కట్టించారు. రాజకీయం చూడండి, ఇక్కడ దారి ఎలా ఉందో మనం వెళ్ళడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్దాం రండి. ఓకే. ఆ గోడ పైన చూడండి, నర్తకి విగ్రహం ఎంత బాగా చెక్కారో. ఈ బావిలో 360/7 అంటే ఎల్లప్పుడూ నీరు ఎండిపోదు. ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఎనీ టైం నీళ్ళు మాత్రం స్టాక్ ఉండే ఉంటాయి. ఈ బావిలోనే అప్పట్లో వీళ్ళు సామంతరాజులపై దాడి చేసి తీసుకొచ్చిన బంగారాన్ని, నిధిని అంతా ఈ బావిలో దాచిపెట్టేవారని అప్పుడు ఒక కథనం ఉంది. ఇది 600 సంవత్సరాల అతి పురాతనమైన శ్రీకృష్ణ దేవరాయల వారు కట్టించిన బసవన్న బావి. చూడండి, ఈ బసవన్న బావిలో నర్తకులు స్నానం చేసి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ మండపంలో డ్యాన్స్ చేసేవాళ్ళంట. నర్తకి వాళ్ళు నాట్య ప్రదర్శన చేసేవాళ్ళంట. ఆ కనిపించే మండపంలో శ్రీకృష్ణ దేవరాయల మహారాణి నర్తకులు డ్యాన్స్ చేసేవాళ్ళు. ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది, చూస్తూనే ఉండండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్.